30,00,000 1,000 ఒకటోసారి అట్లా 2, 3 అనుకుంటా అనౌన్స్ చేశారు. సో వేలం ఎక్కడి దాకా జరిగింది? 2023 27 లక్షల దాకా జరిగింది. 27కు జరిగి 27 అయినాక 27, 50, 28 రాగానే 29 రాగానే అనొచ్చు కొలని శంకర్ రెడ్డి గారు 1, 2, 3 అయిపోయిందని. కానీ అనాదిగా జరుగుతున్నటువంటి సహజంగా జరుగుతున్నటువంటి లడ్డు వేలంలో సహజంగానే జరిగింది. పోటీ వచ్చారు. నేను బాలాపూర్ నుంచి ఒకరిని పాడాను, ఇతర ప్రాంతాల నుంచి ఇంకా 4 పాడారు. అది న్యాచురల్గా జరిగింది, ఎప్పుడు జరిగేదే అది. దాంట్లో ఎలాంటి ఏది ఏమైనా ఈసారి బాలాపూర్ లడ్డు నాకు రావాల్సిందే అని అనుకోని ఇంటి నుంచి బయలుదేరిరా మీరు? ఎస్, ఇది నిజం. నేను పొద్దున కూడానే 5 గంటలకే గుడికి పోయినా. నేను 4:30కి 4 o'clock నిద్రలేసిన. కరెక్ట్ స్నానం చేసి చక్క మా ఇంటి ముందర గుడి ఉంటుంది, గుడికి వెళ్ళిన, మొక్కిన, దేవుడా నాకు లడ్డు ఎట్లాగైనా రావాలి, వస్తాడు చూడండి. వస్తే నేను ఎవరికి ఇవ్వాలని రాత్రే డిసైడ్ అంతకుముందు డిసైడ్ చేసుకోలే. మోడీకి ఇవ్వాలనేది ఆ రోజు రాత్రే డిసైడ్ చేసుకొని గుడికి పోయి మొక్కిన. పోయినా జనరల్గా మీరంతా ఉన్నారు అక్కడ ఉండి, అన్న మీరు ఉన్నారంట కదా, ఏముంది ఎట్లా అనుకుంటానంటే, ఎట్లేం లేదన్న, దేవుడు నాకు ఇస్తే తీసుకుంటా, అవకాశం ఇంకోరికి ఇస్తే నేను సంతోషపడతా, ఎవరికో అయితే ఏందన్నా పోటీ పడ్డ వాళ్ళకే వస్తుంది కదా అని చెప్పిన. అయితే నా దగ్గర మా బంధువులు కూడా ఒకరిద్దరు ఉన్నారు అందులో పాడే వాళ్ళు. వాళ్ళు వచ్చి అన్న బాబాయ్ నువ్వు రాకే, పోటీకి రాకే. నేను అరే నేను మోడీకి ఇవ్వాలి, అది ఏమని 1 కోటి కానీ 50 లక్షలు కానీ 40 లక్షలు కానీ సిద్ధమే వచ్చిన. నిజమన్నా, సిద్ధమే వచ్చిన. 30 లక్షల 1,000 పెట్టి అదృష్టం లడ్డు తీసుకున్నందుకు మీరు అదృష్టవంతులుగా మీరు భావిస్తున్నా. అన్న ఒక విషయం, నేను లడ్డు 30 లక్షల 1,000 కొన్నందుకు అదృష్టంగా సంతోషం ఉంది. రెండో వైపు నేను ఒక యుగ పురుషుడి దేశప్రధాని నరేంద్ర మోడీ గారి జన్మదినం రోజు నేను బహుమానంగా ఇస్తున్నా చూడు, నిజంగా నాకు చాలా అన్నికంటే మించిపోయింది. నాకు అంతకు మించి ఆనందమే లేదు నాకు. కానీ నరేంద్ర మోడీ గారికే బాలాపూర్ లడ్డు ఇవ్వాలి, ప్రసాదం ఆయనకు తినిపించాలనే ఒక ఆలోచన మీకు ఎందుకు వచ్చింది? అన్న మోడీ గారు ఒకటి కాదే, అసలు ఆయన ప్రధాని అయిన తర్వాత సబ్కా సాత్ సబ్కా వికాస్ సబ్కా ప్రయాస్ అన్నాడు. రెండోదన్న స్వచ్ఛ భారత్ తెచ్చిండు గాంధీ జయంతి రోజు. స్వచ్ఛ భారత్ తెచ్చి ఏం చేసిండన్న, అందరూ అరే ఏంది స్వచ్ఛ భారత్ తెచ్చి క్యా కడతా పోయి అన్నారు. క్యా కడతా, నేను చిన్నప్పటి నుంచి అన్న, నేను చాలా రోజుల నుంచి ఢిల్లీ ట్రైన్లలో పోతుంటే, ట్రైన్ ఎక్కి ఢిల్లీలో దిగుతుంటే, ఎక్కడ చూసినా అన్న రైల్వే స్టేషన్ అంతా చెత్త, అసలు చూస్తే మళ్ళీ నిద్ర దుర్వాసన, అక్కడ ఉండేటువంటి ఇతరత్ర అవి చూస్తే భోజనం తినలేం ఆ పరిస్థితి. మోడీ గారు వచ్చాక రైల్వే స్టేషన్ చూడండి అన్న, ఎంత శుద్ధి చేయించాడు అంటే మనిషిలో మార్పు తెచ్చాడు. అది లీడర్ గొప్పతనం. అది జస్ట్ నేను సమాజం కోసం చెప్తున్నా. కానీ మోడీ గారు ఏం చేశారన్న, కరోనా వచ్చి ప్రపంచమంతా అల్లకల్లోలం అవుతుంది, భయభ్రాంతులు, కోటీశ్వరులు భయపడుతున్నారు. 1,000 కోట్లు 1,00,000 కోట్లు ఉన్నాయి. మహేంద్రాబాద్ ఇది గాలి వస్తుందంట, బట్టకు వస్తుందంట, దీనికి వస్తుందంట, కరోనా వస్తుందంట, ఈ వైరస్ ఏంద్రానని భయపడ్డారన్న. భయపడితే మోడీ ఆ కరోనాలో లాక్డౌన్లో వచ్చి హైదరాబాద్కు ఇక్కడ సైంటిస్టులను ఎంకరేజ్ చేసి దానికి ఒక వ్యాక్సిన్ తయారు చేయించి ఆ యొక్క వ్యాక్సిన్ని మనకు ఫ్రీగా ఇచ్చాడన్న. ఫ్రీగా ఇచ్చినప్పుడు ఈయన కాంగ్రెస్ అయినా, ఈయన మజ్లీస్ అయినా, ఈయన కమ్యూనిస్ట్ అయినా, ఈయన బీజేపీ అయినా వ్యత్యాసమే లేదన్న. హిందువా, ముస్లిమా, క్రిస్టియన్ వ్యత్యాసమే లేదు. ఈ దేశ ప్రజలంతా నా కుటుంబం, ఈ దేశ అందరినీ కాపాడే బాధ్యత ప్రధానిగా నాకుందని చెప్పి ప్రపంచమంతా చెప్పిందన్న. ఏం చెప్పింది? కుప్పలుగా చేస్తారు భారతదేశంలోనే హెచ్చరించింది ప్రపంచం. కానీ అదే జరగలే. ఎందుకు? ఆ యొక్క పాలకుడు గట్టోడు ఉంటే అవన్నీ సాధ్యమైంది. అలాంటి గొప్ప వ్యక్తి వల్ల 140 కోట్ల మంది ప్రజలు ఆనందంగా ఉన్నారన్న. అదే కాదు, ప్రపంచంలో 100 దేశాలకు ఆయన ఈ యొక్క కరోనా వ్యాక్సిన్ పంపాడు, ఉచితంగా పంపిణీ చేసిండు. దీనివల్ల ప్రపంచం రక్షించబడ్డది. అదే కాదన్న, అయోధ్య గుడి అనుకున్న ఇప్పటిదాకా 500 ఏళ్ళుగా 1000 సార్లు ఉద్యమం జరిగింది. 1000 సార్లు. నేను 2 సార్లు పార్టిసిపేట్ అయినా ఉద్యమంలో, 90లో 92లో. ఫస్ట్ పోయినా జైల్లో ఉన్న మహోబా జైల్లో యూపీలో. రెండోసారి పోయినా డెమాలిష్ అయింది, ఇక్కడ 6వ ఇటుక పెట్టినా. మా అమ్మ నాయన సాక్షి చెప్తాను. 6వ ఇటుక పెట్టినా, అంబేద్కర్ మనమడు పెట్టినాక మొదటి ఇటుక 6వ ఇటుక నేను పెట్టాం. మధ్యరాత్రి 2 గంటల 45 నిమిషాలకు పెట్టినా నేను. ఎస్, ఆ గర్వం ఉంది నాకు. నిర్మాణం కోసం మీరు పెట్టిన తాత్కాలిక మందిరంలో పెట్టిన ఇటుక నా ద్వారా పెట్టిన 6వ ఇటుక ప్రసాదం తిన్నా ఆ రోజుల్లో. సో
అలాంటి మోడీ గారు 370 ఆర్టికల్ తొలగించాన మొండె మోదీకు తలో దిక్కు పెట్టి దేశాన్ని రెండు ముక్కలు చేసి 370 ఆర్టికల్ అక్కడో చట్టం ఇక్కడో చట్టం ఇదేంద్ర బాబు అని చెప్పి మోడీ గారు వచ్చాక నిశ్శబ్దంగా 370 ఆర్టికల్ తొలగించి భారతదేశం అంతా కూడా ఒక్కటే అని కలిపి సంపూర్ణ భారతదేశాన్ని నిర్మాణం చేశాడు నరేంద్ర మోడీ. మూడోది మన యొక్క చంద్రయాన్ చెప్పాను 3 పంపి అక్కడ ఏంటి ఎలా ఉంది అక్కడ వాతావరణం అంతా తీసుకొచ్చి కింద ప్రపంచానికి చాటి మోదీ గారి విషయం రాగానే గుక్క తిప్పుకోకుండా అనర్గళంగా మాట్లాడుతున్నారు. బాగా ఇష్టమా? ఇష్టం అన్న, ఆయన చర్యలు ఇష్టం అన్న. ఓకే, గుడి కట్టడం కోట్లాది మంది యొక్క మనోభావాలు ఆయన ఇప్పుడు ఆయన భారతదేశాన్ని ప్రపంచంలో అన్న 11వ ఆర్థిక దేశంగా ఉండే. మోడీ ప్రధాని అయినాక ఎన్నో దేశం అయిందన్న? 5వ దేశం అయింది. ఆర్థికంగా అభివృద్ధి చెందిన దేశాల్లో 5వ దేశం అయింది. మొదట 5వ దేశం అయిందన్న. మళ్ళీ భవిష్యత్తులో మోడీ నేను కోరుకుంటున్నా 3వ దేశం కావాలని కోరుకుంటున్నాను. అది అవుతుందని నాకు విశ్వాసం ఉంది మోడీ గారికి. అందుకే నేను లడ్డు తీసుకుపోయి, సార్ మీరు కరోనా से देशवासियों को बचाया, आपने राम मंदिर करोड़ों 100 करोड़ों के लोगों का दिल को आप आसीन करे. नंबर 2 370 आर्टिकल हटा दिया आप, देश को 11वां स्टेज से 3वां स्टेज 5वां स्टेज को लाए. आपने देश को बचवा रहा है, देश को जातीयवाद निर्माण कर रहा है. आप सबका विकास, सबका प्रयास, सबका लिए आप लड़ रहे. तो आपको सर ये बालापुर गणेश लड्डू है, तेलंगाना जनता के 4 करोड़ों का दिल के इसका विश्वास है. इसको आप ఆశీర్వాదం లడ్డు ప్రసాదించి ఈ మాట ఈ మాట చెప్తా అనుకుంటున్నా, చెప్తా అనుకుంటున్నా. నేను చెప్తా, డెఫినెట్ చెప్తా. నేను అన్న ఇప్పుడు కలవడం కోసం కిషన్ రెడ్డి అన్నకు నిన్న మొన్న ఫోన్ చేసి, అన్న క్యాబినెట్ మీటింగ్ లో ఉండే, క్యాబినెట్ అన్న ఎత్తలేకపోయాడు. మళ్ళీ SMS పెట్టిన, అన్న ఈ లడ్డును మోడీ గారికి ఇస్తా, నేను మీడియాకి చెప్పేసిన, మీరు దయచేసి అయితే మళ్ళా అన్న మీటింగ్ అయినాక ఏదో కన్యాకుమారి పోయినా, అది సారీ అన్న కాశ్మీర్ పోయినా తెలిసింది. ఆడికి వెళ్ళి బండి సంజయ్కి ఫోన్ చేసిన, పిఏకు అంబరీష్ అని ఉండే, అంబరీష్ మాది ఇద్దరు ఫోన్లు చేసిన. అది అన్నని కలవాలి తమ్మి ఎక్కడున్నా అంటే, అన్న ఇక్కడ టూర్లో ఉన్నాడు, జమ్మికుంటూ అటు ఇటు తిరుగుతున్నాడు. రాత్రి 10 గంటలకు 9 గంటలకు మీటింగ్ ఉంది కరీంనగర్ టౌన్లో, పార్లమెంట్లో మీటింగ్ జరుగుతుందన్న, రా అన్న కలుస్తాడు. నేను ఇక నాకు తెలియగానే 6:30కు బయలుదేరిన ఇక్కడికి వెళ్ళి. నేను 10 గంటల రాత్రి పోయినన్న. పోతే 11 గంటలకు పాత బజార్లో శివాలయం దగ్గర అన్న గణేష్ ఊరేగింపులో ఉన్నాడు సంజయ్ అన్న. పోయినా నేను నా ఎంబడి 5 మంది మిత్రులు వచ్చారు. వస్తే అరే ఏమన్నా ఇంత దూరం వచ్చినావేంది అన్నాడు. అరే అన్న లేదే, నువ్వు ఏం చేస్తావో, నేను నరేంద్ర మోడీ గారికి ఈ లడ్డు ప్రసాదం ఇవ్వాలి. నరేంద్ర మోడీ గారికి మంచి సంపూర్ణ ఆరోగ్యం, శక్తి, యుక్తి, బలం, ఒక శక్తిశాలిమైన రాజకీయ నాయకుడిగా వారు వర్ధిల్లాలి. నేను మొక్కేసిన, దేవుడిని ప్రసాదం తీసుకున్న అందుకోసమే. మీరు టైం ఇప్పించి ఇద్దామన్నా, కిషన్ రెడ్డి అన్న మీ ఆధ్వర్యంలో వస్తానా, విన్నా నేను మీ బయట విన్నా, కిషన్ రెడ్డి అన్న నాయకత్వంలో, సంజయ్ అన్న నాయకత్వంలో ఇస్తాను నువ్వు చెప్పినావు, నేను విన్నా. తప్పకుండా ఒక 4 to 5 డేస్లో అపాయింట్ ట్రై చేద్దాం. నేను 99% మోడీ గారిది తీసుకుంటా, నీకు మళ్ళీ నేను ఫోన్ చేపిస్తేనే తీసుకొని అని చెప్పారు. ఈరోజు ఇక్కడ ఎంపీ ఇంటికి కూడా మా ఎంపీ కొండ విశ్వేశ్వరరెడ్డి వారి దగ్గర కూడా వచ్చి ఆల్రెడీ 4 రోజులు నడుస్తూ ఉంది అన్న. మళ్ళీ వచ్చి ఫోన్ చేయించి పిఎంఓ ఆఫీస్కి లెటర్ పెట్టించి మళ్ళీ కలుద్దామని వచ్చినా. ఇప్పుడే వారు వికారాబాద్ పోయారు. వారు వచ్చినాక డెఫినెట్ మళ్ళీ సాయంత్రం కలిసి ఈ లెటర్ పెట్టించి ఫోన్ చేయించే బాధ్యత నేను తీసుకుంటా. ఈటల రాజేందర్ చెప్పిన, డికే అరుణాకకి చెప్పిన. సరే, మీరు ఇందాక మాట్లాడుతూ 30 లక్షలు కాదు ₹1 కానీ ఎంత కానీ తీసుకుందామని నేను ఇంటికాడ నుంచి బయలుదేరిన అన్నారు కదా, ఎందుకు ఆ బాలాపూర్ లడ్డులో మీకు ఏం ప్రత్యేకత కనిపించింది? ₹1 అంటే అంత ప్రత్యేకత మీకు ఏం కనిపించింది? నాకు ఒకటే అనిపించింది, బాలాపూర్ లడ్డు చాలా మహిమగల లడ్డు. బాలాపూర్ లడ్డు చాలా వాల్యుయబుల్ లడ్డు. ఇక్కడ లడ్డు పైసలు కాదన్న, ఇక్కడ లడ్డు పవిత్రత ముఖ్యం. ఈ పవిత్రత సాధారణ, నేను ఒక రైతు కుటుంబంలో అన్న, మా ఫాదర్, నేను నిన్న కూడా చెప్పిన, మళ్ళీ చెప్తా, నాకేం సిగ్గు లేదే, నేను ఫీల్ కానీ ఏం లేదు. ఇప్పుడు మా నాన్న నాగలు కొట్టేవాడు. మా నాన్న నాగలు కొడతా ఉంటే మా అమ్మ, మై మదర్, ఆమె ఒక చీర కొంగులో విత్తనం తీసుకొని నాగలికి వేస్తారు గ్రామాలలో. మా నాన్న నాగలు కొడతా ఉంటే మా అమ్మ విత్తనం వేసినటువంటి కుటుంబంలో నేను పుట్టినా. సాలల్లో నేను ఆ కుటుంబం నుంచి వచ్చినా. నాకు దేవుడు అన్నాడు భూమి ఉండే, ఆ భూమి అన్నాడు చీపు ఉండే, కానీ పంటలు వస్తే తింటుంటే బతుకుతుంటిమి. ఆ భూములు ఇలా విలువైనాయి, చాలా చాలా ₹1,00,00,000 అయిపోయినాయి. అయిపోతే అది ఎవరిదన్నా దేవుడిదే ఆస్తి, దేవుడిదే ఆస్తి. సమాజం దేవుడు అంటే ఏంది?
ఆయన ఇచ్చిండు, ఆయన కోసం ఎంతైనా ఖర్చు పెడతాను డిసైడ్ అయిపోయినా. ఆ విశ్వాసంతో బయటకు వచ్చి దూరం పోతుండే. నేను దూరం వెళ్ళి ఆల్రెడీ జాగా అమ్మేసిన, ఒక స్థలం అమ్మేసిన ఓకే, దేవుడు వినాయకుని కోసం. నిజమన్నా, ఒక ప్లాట్ ఓకే, అమ్మేసే ఖర్చు పెట్టిన. ఇంకా ఒకవేళ పెంచే పరిస్థితి ఉంటే ఇంకా ముందుకు పోతుండేనా? పోతుండే అన్న. నేను ఏమంటున్నా, ఇప్పుడు అన్నాను కదా, 30 లక్షల 1000 రూపాయలు కాదు, 40 పోయినా 35 పోయినా ఇంకేం పోయినా నేను ప్రిపేర్ ఉన్నా, ఒక స్ట్రాటజీ నిర్మాణం అయి ఉన్నా. నేను బాలాపూర్ లడ్డు తీసుకున్నందుకు మీరు అదృష్టవంతులుగా మీరు భావిస్తారు. చాలా బాగా. కొంతమంది సమాజంలో కొంతమంది మాట్లాడుతూ అరే 10-20 కిలోల లడ్డు కోసం 30-40 లక్షలు పెట్టడం ఏంది, ఈయన అమాయకత్వం అనుకోవాలా మూర్ఖత్వం అనుకోవాలా అని కొంతమంది మాట్లాడుతున్నారు.